హలో అండి. ఈరోజు వెజిటేరియన్స్‌కి మంచి ఫుడ్డు, హెల్తీ ఫుడ్డు. అది కీమా. వెజిటేరియన్స్‌కి కీమా అనమాట. చాలా టేస్టీగా ఉంటది. కీమా టేస్ట్‌లో ఉంటది. వెజిటేరియన్స్ అసలు తినరు కాబట్టి ఆళ్ళకి తెలీదనుకోండి. ఇలా సోయా గ్రాన్యూల్స్‌ని తీసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకొని ఇలా వేడి నీళ్ళు మరిగిన తర్వాత వేసేసి ఒక 10 నిమిషాలు బానే కొంచెం అలా పైపైన మధ్యలో కలుపుకుంటూ సిమ్‌లో పెట్టేసి అలా పైకి కిందకి ఉడుకుతాయి. అలా తెరిలినప్పుడే దానిలో ఉన్న ఏమన్నా ఉంటే బయటకొచ్చేస్తాయి. చక్కగా ఉడికి బావుంటదనమాట. కాకపోతే ఆ వాటర్‌ని తీసేయాలండి. కొంచెం చిరుచేదు ఉంటదది. ఎందుకంటే అవన్నీ సోయా రూపంలో నుంచి మళ్ళీ గుళికలుగా మారినప్పుడు మరి ఏం కలుపుతారో తెలీదు. కొంచెం చిరుచేదుంటది. దాన్ని ఇలా వడకట్టేసుకోండి. వడకట్టేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి మొత్తం నీరంతా ఓడిపోయిన తర్వాత ఈ నీళ్ళని మాత్రం పొరపాటున కూడా పారబోయొద్దండి. మొక్కల గార్డెన్ ఉన్నోళ్ళు దీన్ని డైల్యూట్ చేసేసి మొక్కలకేసుకోండి. చాలా మంచిది అది. ఈ విధంగా వడకట్టి పక్కన పెట్టేసుకుని ప్యాన్‌లో ఆయిల్ ఏసుకుని కొంచెం జీలకర్ర, సోంపు 2 వేయండి. మంచి సువాసన వస్తది కూర. అలాగే ఈ కూరకు కొంచెం ఆయిల్ పడుతుందండి. ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలని ఇలా వేసి వేయించుకోండి. ఉల్లిపాయ కట్ చేసేసిన వీడియో క్లిప్ మిస్ అయింది. అయినా మీకు అర్థమైపోయే ఉంటది కదా! నూనె వేసిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాం కదా! ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు చక్కగా వేయించుకుంటే మీకు కూర అంతా మంచి సువాసనతో బావుంటదనమాట. ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగిపోయిన తర్వాత ఈ వడకట్టి ఉంచుకున్న ఈ సోయా గ్రాన్యూల్స్‌ని అన్నిటిని వేసేసేసి కొంచెం పసుపు ఇవి వేసేసిన తర్వాత మధ్య మధ్యలో పద్దాక కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే అడుగు పట్టేస్తది. మీకు నాన్ స్టిక్ అయితే అడుగు పట్టదు గానీ, ఇలాంటి కళాయిలు ఏంటంటే కొంచెం అడుగు పడతది గానీ సిమ్‌లో పెట్టి వేయించుకుంటే చక్కగా టేస్టీగా బాగా వస్తది. ఇది కొంచెం మీ రుచికి సరిపడా కారం కొంచెం సేపు ఏగిపోయిన తర్వాత అప్పుడు వేసుకోండి. ఏగాలి కొంచెం ఏగితేనే బావుంటది. పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే కారం తగ్గించుకోండి. లేదంటే అది ఎక్కువ వేసుకుంటే ఇది తగ్గించుకోండి. మొత్తం మీద ఇదంతా కొంచెం బాగానే డ్రై అయిపోయి ఏగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కొంచెం తీపి, పులుపు గాని పెరుగేసుకోండి. క్రీమీగా చిలకొట్టేసేసుకుంటే పెరుగేసేటప్పటికి మంచి టేస్ట్ వచ్చి ఫ్లేవర్ అంతా మారిపోద్ది. కొంచెం ఎక్కువైనా కూడా బాగానే ఉంటది. కాకపోతే పెరుగేసిన తర్వాత సిమ్‌లోనే పెట్టండి. విరిగిపోయినట్టు అవ్వకుండా అలా చక్కగా వేయించేస్తే మీకు నీరు రాదు, లాగేస్తది మొత్తం అంతా. ఆల్రెడీ ఏగిపోయి ఉంది కదా సోయా గ్రాన్యూల్స్. ఇప్పుడు ఇది వేసేటప్పటికి పెరుగేసేటప్పటికి చక్కగా పీల్చుకుని చక్కగా 2 కలిపి మంచి రుచి వస్తదనమాట. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనికి పచ్చి కొబ్బరి తురుమేస్తే మంచి టేస్ట్ వస్తదండి. కానీ ఈరోజు మా ఇంట్లో కొబ్బరి కొంచెం అంటే లేతగా ఉంది. ముదురుగా కాకుండా మా చెట్టు కాయలు అవ్వటంతో చూడకుండా కొట్టేసామనమాట. సరే అని అదే వేసేస్తున్నాను. కొంచెం పొడి పొడిగా కొబ్బరి ఉంటే చాలా బావుంటది. పచ్చి కొబ్బరి వేసేటప్పటికి మంచి టేస్ట్ వస్తది. అసలు మీరు చెప్తే తప్ప నమ్మరు ఇదేం కూర అనేది అర్థమవ్వదు. తర్వాత కీమా ఫ్లేవర్ తోటి అంటే మసాలాలన్నీ వేసేటప్పటికి బావుంటది. పిల్లలకి కూడా మంచిది, హెల్తీ కాబట్టి. చివరిలో కొంచెం గరం మసాలా పొడి ఇవన్నీ వేసేటప్పటికి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఈ 3 వేసి మొత్తం మసాలా వాసనతోటి వేయించేటప్పటికి మంచి సువాసన భలే ఉంటదండి. కూర మంచి టేస్టీగా ఉంటది. చపాతీలోకి, రైస్‌లోకి, రసం, సాంబార్‌లోకి సైడ్ డిష్‌గా చాలా బావుంటది. చాలా ఈజీగా చాలా మంచిది కూడా. అప్పుడప్పుడు వెరైటీలు కావాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. మీకు నిజంగా ఈ కూర నచ్చితే గనక ఒక్క లైక్ ఇవ్వండి. మీ లైక్ వల్ల మాకు చాలా ఉపయోగంగా ఉంటది. అంటే అది రిక్వెస్ట్ అని కాదు గానీ మీకు నచ్చితే గనక లైక్ చేయండి అంతే.